అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా వారాహి అమ్మ వాగ్దానంలో ఈరోజు ఎలాంటి సందేశం మనకు అందించబోతున్నారు అంటే, బిడ్డ, నువ్వు ఈ మధ్య జరిగిన ఒక సంఘటనతో చాలా బిత్తరపడిపోతున్నావు. ఎంతో భయం అనేది నీలో నిండిపోయింది. అసలు జరుగుతున్నది ఏంటి? అది మంచికా చెడుకా? ముందు ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అసలు ఏం చేయాలి? నేను ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోవాలి అనేది నీకు అర్థం కాక దిక్కు తోచని పరిస్థితిలో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు తల్లి. జరిగిన దాని గురించి ఎవరికైనా చెప్పేందుకు నీకు ధైర్యం చాలట్లేదు. నీలో నువ్వు దాచుకోవటానికి నీకు ఆ శక్తి అనేది లేదు. మరి చెప్పాలా వద్దా అనే ఆలోచనలతో సతమతమైపోతున్నావు. నీలో కలుగుతున్న ఈ సంఘర్షణలు అన్నింటినీ కూడా 2 నిమిషాల పాటు పక్కన పెట్టి నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఈ వారాహి అమ్మ చెప్పేది వినగలవా తల్లి? కాదు వద్దు అని మాత్రం నెట్టేయకు తల్లి. ఈ తల్లి నీ కోసమే, నీ జీవితం కోసమే ఒక ముఖ్యమైన వాగ్దానాన్ని తీసుకుని వచ్చింది. ఈ తల్లి ఇచ్చే ఈ వాగ్దానాన్ని తప్పకుండా నువ్వు విని తీరాలి. ఖచ్చితంగా నేను చెప్పే తీరాలి, నువ్వు వినే తీరాలి. కాబట్టి తల్లి, ఓపికతో నీలో కలిగే ప్రతి ఒక్క సంఘర్షణకి కూడా సమాధానం ఈ తల్లి చెబుతుంది అనే నమ్మకంతో విను అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఏదో ఒక పెద్ద సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మరి ఏ భక్తురాలు కోసం అమ్మ ఈ సందేశాన్ని తీసుకొచ్చారో అనేది తప్పకుండా అమ్మ మాటల్లోనే విందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందుకండి, మనకు తెలిసినటువంటి గురువు గారండి, గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన కొండదేవతల పూజారి, వారాహి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెబుతారు. 60 సంవత్సరాల నుంచి కూడా నమ్మకమైన జ్యోతిషం చెబుతున్నారండి. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా, అలాగే గొప్ప సిద్ధాంతి కూడా. గురువుగారు ప్రేమ, పెళ్ళి, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, ఇలాంటి మీ సమస్యలు ఏదైనా సరే గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తున్నారు. గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. అది కూడా గంటల వ్యవధిలోనే. స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శాశ్వత పరిష్కారం అనేది చేస్తున్నారండి. మీకున్న సమస్య ఎటువంటిదైనా సరే, మీ జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలు, గ్రహదోషాలు ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేశారంటే తప్పకుండా మీకు కూడా ఒక నమ్మకం అనేది కలుగుతుంది. మీరు ఎంత దూర ప్రాంతాల నుంచి అయినా సరే గురువుగారికి ఫోన్ చేయొచ్చండి. మీరు ఉన్న చోటు నుంచే మీ సమస్యలన్నిటికీ కూడా ఒక మంచి పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంతో గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. ఇంకా ఈరోజు మన వారాహి అమ్మవారు ఎలాంటి వాగ్దానం అందిస్తున్నారంటే, తల్లి, నీకు జరిగిన ఒక సంఘటన వల్ల నీ జీవితంలో ఎప్పటి నుంచో కూడా ఒక సంఘర్షణ అనేది ఎదుర్కొంటూ ఉన్నావు. ఎవరికీ కూడా చెప్పుకోలేని ఒక బాధతో నువ్వు కుమిలిపోతున్నావు. ఎవరికైనా చెప్పుదామా అంటే వాళ్ళు ఎలాంటి సలహా ఇస్తారో, ఏం వినాల్సి వస్తుందో, ముందు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ ఎన్నో అనుమానాలతో నీలో నువ్వే కుమిలిపోతున్నావు. వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టి నీలో ఒక మంచి మార్పు అనేది తీసుకురావాలని ఈరోజు నేను నీ ముందుకిలా వచ్చానమ్మా. తప్పకుండా ఈ తల్లి చెప్పే మాట నువ్వు వినాల్సిందే, విని తీరాల్సిందే. ఎందుకంటే తల్లి, నీ జీవితంలో జరిగిన ఆ సంఘటన అంతా కూడా నీ మంచికే. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, నీకు కలలో కనిపించినది ఒక సంఘటన నిన్ను చాలా భయాందోళనకు గురి చేసింది. కానీ నీ తల్లి చేసిన ఒక పూజ వల్ల అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ తల్లి రూపంలో ఉన్న మరొక తల్లి నీ ఇంట్లో అడుగు పెట్టాలని సిద్ధపడి వచ్చిందమ్మా. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఒక వృక్షం రూపంలో నీకు కలలో స్వప్నంలో కనిపించింది తల్లి. కానీ నువ్వు అనుమానంతో దిక్కు తోచకుండా చూస్తూ ఉన్నావు. అమ్మ నాకు ఇలా కనిపించిందే అని గుర్తించలేకపోయావు. కానీ నువ్వు కూర్చున్న చోట ఒక అగ్ని అనేది నీకు కనిపించింది. అది చూసి నువ్వు మనసులో ఎంతో భయాందోళనకి గురవుతున్నావు. ఈ విషయం గురించి ఎవరికి చెప్పుకున్నా ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో, ముందు కూడా నేను ఎలాంటి పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుందో అంటూ చాలా భయపడిపోతున్నావు. ఇక నీలో కలుగుతున్న ఆ భయాలన్నింటినీ పక్కన పెట్టేయి. నీలో ఉన్న అనుమానాలు, సంఘర్షణలు అన్నింటినీ కూడా తీసిపారేయి. ఈ తల్లి అనుగ్రహం అనేది నీకు కలిగింది తల్లి. ఇక నీ స్వప్నంలో ఆ వృక్షం కింద అగ్ని కనిపించింది. ఆ అగ్ని కూడా నీలో ఉన్న దోషాలన్నింటినీ కూడా దహించి వేసినది. ఇక నీకు దైవ దర్శనం అనేది కలగాలి అని అమ్మ అనుగ్రహం.
కాబట్టి తల్లి నువ్వు వెంటనే నీకు దగ్గరలో ఉన్న ఒక అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని రామ్మ. నీ జీవితంలో ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా శుభాలే జరుగుతాయి. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ ముందుకు చేరుతుంది. అమ్మ అనుగ్రహం అనేది కలగాలి అంటే అది అందరికీ కూడా సాధ్యం కాదు తల్లి. కోట్ల మందిలో నువ్వు ఒక్కరివి. ఆ ఒక్కరివే కాబట్టే ఈ తల్లి ఇలా దీవెనను ఇస్తుంది. స్వీకరించు తల్లి. నువ్వు ఎదురు చూస్తున్నదన్నీ కూడా ఇప్పుడు నీ ముందుకు చేరబోతున్నాయి. నువ్వు కోరింది ఈ అమ్మ ఆజ్ఞతోనే, ఆజ్ఞ ప్రకారమే నీకు అందబోతుంది. ఇది నీ కర్మఫలం కాదు తల్లి. ఈ తల్లి ఇస్తున్న ఆశీర్వాదం అని గుర్తించు. కోటిలో ఒకరికి మాత్రమే ఈ భాగ్యం కలుగుతుంది తల్లి. ఈ అమ్మ మాట నువ్వు ఈ క్షణం వింటున్నావు అంటే ఈ వారాహి అమ్మకి ప్రియమైన భక్తురాలిగా, ప్రియమైన బిడ్డగా నువ్వు నిలిచావు. ఈ విశ్వంలో అందరికీ కూడా వేరు వేరు ప్రయాణాలు అనేటివి ఉంటాయి. కానీ ఈ వారాహి అమ్మే స్వయంగా తలుపు తెరిచినది నీ కోసమే. ఎందుకంటే నువ్వు ఈ తల్లి నామాన్ని పలికావు. అమ్మ మీద నమ్మకం అనేది కోల్పోలేదు. విశ్వాసాన్ని దృఢ సంకల్పంగా నిలుపుకున్నావు. నువ్వు ఎన్నిసార్లు విఫలమైనా సరే నమ్మకాన్ని కోల్పోలేదు. సదా నా నామస్మరణ చేస్తూ కోటిలో ఒక్కరిగా నిలిచావు. ఈ తల్లి నీ మనసును తాకపోతుంది తల్లి. నీ ఆత్మని ఈ తల్లి శక్తితో శుద్ధిపరచబోతున్నాను బిడ్డా. నీ హృదయానికి నా పిలుపు చేరినది. నీలో కలిగే కొత్త కాంతి ఈ తల్లి రాకకు ఒక చక్కని సందేశమని అర్థం చేసుకో. నిన్ను చూసిన వారందరూ కూడా ఇక ముందు ఒక కొత్త కాంతి నీలో కనిపిస్తుంది అని చెప్పుకుంటారు. ఎప్పుడూ లేని ఒక కొత్త వెలుగు నీ మొహంలో చూస్తున్నాము అని చెప్పుకుంటారు. నువ్వు ఒక కోరికని మనసులో అనుకున్న క్షణమే నీ కోరిక తీరే ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఎవరినైనా ఎప్పుడైనా ఏదైనా అడిగావు అంటే అది కాదు లేదు అన్న మాట నీకు తిరిగి రాదు. ఎందుకో తెలుసా అమ్మా? నీలో నా శక్తి అనేది నింపుతున్నాను. నిన్ను ఇంతకాలం కూడా అడ్డుకుంటున్న శక్తులన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోతున్నాయి. ఎవరో నీకోసం వచ్చి ఒక చక్కని అవకాశాన్ని అందించబోతున్నారు. కాదు వద్దు అనే మాట లేకుండా స్వీకరించు తల్లి. ఎందుకో తెలుసా? ఈ తల్లి శక్తితోనే, ఈ తల్లి ఆశీర్వాదంతోనే అది నిన్ను చేరుతుంది. ఇంతకాలం నిన్ను అవమానించిన వారే ఇక ముందు నిన్ను ఒక ధర్మ దేవతలా అభిమానిస్తారు. వారందరి నడవడికలో కూడా ఒక మార్పు అనేది వస్తుంది. ఇదంతా కూడా నీ తల్లి నీ కోసంగా చేసిన కొన్ని పూజల ఫలితమే నీకు ఇలా వరంగా అందుతుంది. ఈ అమ్మల కన్నా అమ్మ కోసం నువ్వు భక్తి విశ్వాసాలతో అమ్మ నామాన్ని ఎప్పుడూ సదా స్మరణ చేస్తూనే ఉన్నావు. కాబట్టే ఈ తల్లి ఆశీర్వాద బలం అనేది నీకు కలిగింది. ఇక నీ మనసులో ఉన్న అనుమానాలకి, సంఘర్షణలకి ఒక సమాధానం దొరికింది కదా తల్లి. ఈ తల్లి మాట నీకు ఒక ధైర్యాన్ని నింపింది. ఇక ముందు నువ్వు ఎవ్వరితో కూడా ఏమీ చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. నీ ముందు ఎలాంటి అవరోధాలు అనేటివే రావు. నీకంతా శుభమే జరుగుతుంది. ఇక ముందు నీ వాళ్ళందరితో కలిసి నువ్వు ఆనందంగా జీవించే ఒక మంచి మార్గం అనేది నీకు ఏర్పరుస్తున్నాను. సంతోషంగా ధైర్యంగా ముందుకు సాగు తల్లి అంటూ ఈరోజు మన వారాహి అమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని అందించారండి. మరి అమ్మ ఇచ్చిన ఈ వాగ్దానం ఎవరైతే వింటారో వారి జీవితంలో అమ్మ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.